రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ముందడుగు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్. తాడేపల్లి సీతానగరం దిగువ భాగంలో పునాది రాయి. రాజమండ్రికి ఏపీసీసీ చీఫ్ షర్మిల. కల్తీ పాల బాధితులకు షర్మిల పరామర్శ. ప్రభుత్వం ఆదుకోవాలని వినతి. రాహుల్ ను మాట్లాడనీయడం లేదు. తప్పిదాలను ప్రశ్నిస్తే అడ్డుకుంటున్నారు. హక్కులను కాపాడాలన్న ఎంపీ చామల. ప్రతిపక్షాల ఆరోపణలు అర్ధరహితం. స్పీకర్ అందరికీ అవకాశం ఇస్తున్నారు. అవిశ్వాసం నెగ్గదన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు విచారణ ఈ నెల 16కు వాయిదా. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు. ఏపీ లిక్కర్ కేసులో ఈడీ దూకుడు. విచారణకు హాజరైన నిందితులు. మనీ లాండరింగ్ పై అధికారుల ఆరా. లంచగొండి అంటూ ఆరోపణలు. నిజాయితీగా పనిచేస్తున్నానన్న కాకినాడ డ్రగ్ ఇన్స్పెక్టర్. బురద జల్లడం తగదన్న షేక్ పర్వీనా. 2026లో తల్లిదండ్రులు అవ్వాలనుకునే మీ కలను నిజం చేసుకోండి. ఓయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ మీతో ఉంది. ఐవీఎఫ్ చికిత్సపై 15,000 రూపాయల ప్రత్యేక డిస్కౌంట్ తో పాటు ఉచిత కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు సీమెన్ అనాలిసిస్. నెయ్యి ట్యాంకర్ బోల్తా. బాటిళ్లు, బకెట్లతో ఎత్తుకు వెళ్లిన స్థానికులు. కడప జిల్లా చిత్రావతి వంతెన దగ్గర ఘటన. నర్సాపూర్లో పైప్ లైన్ లీక్. భారీగా ఎగిసి పడుతున్న నీరు. రాకపోకలకు అంతరాయం. పోలవరం జిల్లా దేవీపట్నంలో కలకలం. స్కూల్ కోడిగుడ్లలో ఫంగస్. చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్. అప్పుడే వంట గ్యాస్ ధరలు పెంచారు. యుద్ధ పరిస్థితులపై చర్చించాల్సిందే. రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే డిమాండ్. భారతీయుల భద్రతకు కట్టుబడి ఉన్నాం. పశ్చిమాసియా పరిణామాలను పరిశీలిస్తున్నాం. ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామన్న జైశంకర్. పార్లమెంట్ బయట విపక్షాల ఆందోళన. గల్ఫ్ తగలబడుతోందని ఆవేదన. ఆయిల్ షాక్ ఇస్తోందని ప్లెకార్డులు. పార్లమెంట్ ఆవరణలో ఆందోళన. సస్పెండ్ అయిన కాంగ్రెస్ ఎంపీల నిరసన. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ నినాదాలు. దేశంలో ఇంధన ధరలు పెంచం. నష్టాలను ఆయిల్ కంపెనీలే భరిస్తాయి. గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం.